హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది శాంసంగ్ ఫ్రంట్ లోడ్ 6.0 kg ఉన్నటువంటి వాషింగ్ మిషన్ అనమాట. ఇది 2019లో ఎకో బబుల్ సిస్టమ్ అని చెప్పేసి కొత్తగా రావడం జరిగిందనమాట. ఇది నేను 2019 అక్టోబర్లో తీసుకున్నాను. ఆ రోజు నుంచి 2025 వరకు ఇది ఎలాంటి రిపేర్ అనేది రాలేదు. సో 2025 మార్చిలోన ఇది మనకు డ్రమ్ము తిరగడం ఆపేసిందనమాట. రీజన్ ఏంటి అని కనుక్కుంటే, ఈ డ్రమ్ముకి ఇది టబ్ ఉంది కదా, ఈ టబ్బుకి మధ్యలో ఒక షాఫ్ట్ అనేది ఉంటుందన్నమాట. అది స్పైడర్ కూడా అని అంటారు. అది విరిగిపోయింది అనమాట. ఎందుకు విరిగిపోయింది అంటే, ఇక్కడ టబ్బు లోపల మీరు చూస్తున్నారు కదా, డస్ట్ మొత్తం ఏ విధంగా అయితే పేర్కొని ఉందో, సో ఆ డస్ట్కి ఆ బేరింగ్స్, ఆ స్పైడరు బేరింగ్స్ ఇవన్నీ కూడా విరిగిపోవడం జరిగిందనమాట. ఇంకా నా అదృష్టం ఏంటంటే, ఆ షాఫ్ట్ అండి, దీన్ని షాఫ్ట్ అంటారనమాట, స్పైడర్ కూడా అని అంటారు. ఈ స్పైడరు టబ్బుకు ఏ విధమైనటువంటి హాని చేయలేదన్నమాట. సో ఇక్కడ నాకు సాఫ్ట్తో పాటు టబ్బు కూడా ప్రాబ్లం వచ్చింటే, టబ్బు 8,000 పడుతుంది, సాఫ్ట్ 2,500 పడుతుంది, బేరింగ్స్ 1,000 రూపాయలు పడుతున్నాయి. సో ఓవరాల్గా నాకు చాలా ఖర్చు అయ్యేది జరిగేదన్నమాట. సో వీటన్నిటికీ రీజన్ ఏంటి అంటే, టబ్బు మనము ఆటో క్లీన్ చేయకపోవడమే అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో ఈ టబ్బుకి మన స్టీల్ డ్రమ్ ఉంటుంది కదా, బట్టలు ఉతికే దాంట్లోన మనము బట్టలు వేస్తాం కదా డ్రమ్లోకి, ఆ స్టీల్ టబ్లోకి ఈ ప్లాస్టిక్ టబ్కి మధ్యలోన షాఫ్ట్ అనేది ఉంటుందన్నమాట. అది మెయిన్. ఆ డ్రమ్ము మనకి తిరగాలి అంటే ఈ షాఫ్ట్ ఉండాల్సిందే కంపల్సరీ అనమాట. ఈ షాఫ్ట్కి బేరింగ్స్, 2 బేరింగ్స్ అటాచ్ అయ్యింది. ఈ బేరింగ్స్కి ఇక్కడ ఫస్ట్ రింగ్ ఉన్నది కదా, లెఫ్ట్ సైడ్ అతను, రైట్ సైడ్ అతని చేతిలోన, ఈ రింగ్ వచ్చేసి మనకు మోటార్కి బెల్ట్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఈ విధంగా అంటే మధ్యలో ఉన్నటువంటి సాఫ్ట్కి ఈ రింగ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఈ రింగ్కి మోటార్కి మధ్యలో బెల్ట్ ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మనకి వాషింగ్ మిషన్ ప్రతి 20 వాషులకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అది కూడా మనకు లిక్విడ్ దొరుకుతుంది అనమాట, డ్రమ్ క్లీనింగ్ లిక్విడ్ అని. ఆ లిక్విడ్ వేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవడం వల్ల మనకు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్నమాట. సో మీరు వాషింగ్ మిషన్ ఇదివరకు వాడుతున్నట్లయితే ఖచ్చితంగా ఇదొక్క సూచన పాటించండి. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.